నమస్కారం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా నీ డిస్లొకేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నీ డిస్లొకేషన్స్ అనేవి మనం షోల్డర్ డిస్లొకేషన్స్ అంతగా ఎక్కువగా చూడము. షోల్డర్ డిస్లొకేషన్స్ మనం ఎప్పుడు సర్వసాధారణంగా చూస్తుంటాం. దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలాసార్లు డిస్కస్ చేసాం. నీ డిస్లొకేషన్స్ ఎప్పుడు అవుతాయంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానీ డిస్లొకేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ డిస్లొకేట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఫోర్స్ మన నీ జాయింట్ పైన అప్లై అయినప్పుడు అది డిస్లొకేట్ అవుతుందన్నమాట. ఏ డిస్లొకేషన్ అయినా, ఏ జాయింట్ డిస్లొకేషన్ అయినా ఇమ్మీడియట్గా ఆ జాయింట్ని రెడ్యూస్ చేయడం అనేది మనం ప్రథమంగా చేయాల్సిందనమాట. సో ఇన్స్టెబిలిటీ ఉంది, డిస్లొకేట్ అయిపోయింది, నీ జాయింట్ అసలు మూవ్ అవ్వట్లేదంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. డిస్లొకేషన్ అయినప్పుడు ఏం చేస్తాము? ఇనిషియల్గా ఒక ఎక్స్రే చేసి ఏ వైపుకి ఎముక తొలగింది అది నిర్ధారణ చేసుకుని దాన్ని బట్టి ఎలా రెడ్యూస్ చేయాలో మనం ప్లాన్ చేస్తాం. షోల్డర్ డిస్లొకేషన్ కన్నా ఈ నీ డిస్లొకేషన్ అనేది చాలా కాంప్లెక్సిటీ ఉంటుందన్నమాట. అంటే కాంప్లికేషన్స్ ఈ డిస్లొకేషన్స్లో ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకు అంటే మనకి మోకాలు వెనుక భాగంలో మనకి రక్తనాళాలు, నరాలు అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ పాప్లిటియల్ ఫోసా అంటాం. ఈ వెనకాలన్న ఫోసాని పాప్లిటియల్ ఫోసా అంటాము. ఆ పాప్లిటియల్ ఫోసా లోపల మనకి మేజర్ ఆర్టరీస్ అండ్ నర్వ్స్ ఉంటాయన్నమాట. ఈ డిస్లొకేషన్ సివియారిటీని బట్టి న్యూరోవాస్కులర్ ఇంజరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. న్యూరోవాస్కులర్ ఇంజరీ అయ్యిందా లేదా అనేది మనం ఇమీడియట్గా ఎగ్జామిన్ చేసి డిస్టల్ పల్సెస్ మన కాళ్ళ దగ్గర చెక్ చేస్తే కనుక పల్స్ ఉందా లేదా నిర్ధారణ చేసుకుని ఒకవేళ అది ఏమన్నా టేర్ అయిందంటే ఎమర్జెన్సీగా న్యూరోవాస్కులర్ స్ట్రక్చర్స్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. మొదట డిస్లొకేషన్ని రెడ్యూస్ చేసి వెంటనే ఆ న్యూరోవాస్కులర్ ఇంజరీని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఒక 6 గంటల నుండి 8 గంటల తర్వాత ఒకవేళ మీరు హాస్పిటల్కి వచ్చినా కొన్నిసార్లు అది రిపేర్ చేయకపోవడం వల్ల, రక్త ప్రసరణ లేకుండా ఉండడం వల్ల కాలు తీసేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మేజర్ కాంప్లికేషన్ నీ డిస్లొకేషన్లో మనం చూడాల్సింది. ఈ కాంప్లికేషన్ లేదు అనుకోండి, డిస్లొకేషన్ అయినప్పుడు ఎక్స్రే ద్వారా నిర్ధారణ చేసుకుని దాన్ని రెడ్యూస్ చేస్తాం. రెడ్యూస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది జాయింట్ స్టేబుల్గా ఉందా లేదా అనేది. కొన్నిసార్లు డిస్లొకేషన్ సివియారిటీని బట్టి చుట్టుపక్కల ఉన్న కండరాలు ఎక్కువగా టేర్ అవడం వల్ల ఆ జాయింట్ అనేది స్టేబుల్గా ఉండదు. మనం రెడ్యూస్ చేసినప్పుడు ప్రాపర్గా కూర్చుంది అంటే కనుక మనం దాన్ని ఇమ్మొబిలైజ్ చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి వేయడం కానీ లేదంటే ఇమ్మొబిలైజర్తో ఇమ్మొబిలైజ్ చేసి ఒక 2-3 వీక్స్ రెస్ట్ ఇచ్చి చూస్తామన్నమాట. కొన్ని పేషెంట్స్లో ఈ సివియారిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ జాయింట్ స్టెబిలిటీ అస్సలు ఉండదు. సో ఇలాంటప్పుడు మల్టీ లిగమెంట్ ఇంజరీ ఉన్నప్పుడు వారికి ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ సహాయంతో ఆ నీ జాయింట్ని స్టేబుల్ పొజిషన్లో పెట్టి మనం ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటే బయట నుండి రాడ్స్ వేసి ఆ ఫిక్స్ చేసి ఒక 2-3 వారాలు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఆ లిగమెంట్స్ అన్నిటిని అడ్రస్ చేసే సర్జరీ చేస్తామన్నమాట. సో ఎవాల్యుయేషన్ అనేది ప్రథమంగా ఇంపార్టెంట్. న్యూరోవాస్కులర్ ఇంజరీ ఉందా లేదా చూసుకోవడానికి ఎన్ని లిగమెంట్స్ మన మోకాలు చుట్టూ ఇంజరీ అయ్యాయి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది చూడడానికి ఎంఆర్ఐ చేసుకుని దాని ప్రకారంగా మనం ట్రీట్ చేస్తాం. సో ఫ్రాక్చర్స్ ఫస్ట్ ఎక్స్రే పరంగా ఫ్రాక్చర్స్ రూల్ అవుట్ చేసుకోవడము, లిగమెంట్ ఇంజరీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా ట్రీట్ చేయాలి చూసుకోవడము. సో అండ్ ఎంత తొందరగా మనం ఇంజురీ అయిన పర్సన్ని నార్మల్ యాక్టివిటీస్కి నార్మల్గా నడవడానికి తీసుకురావడము అది ప్రయత్నించాలన్నమాట. ఈ మల్టీ లిగమెంట్ ఇంజరీ ఉన్నప్పుడు అది ఒక స్టెప్ వైజ్ అప్రోచ్లో వెళ్తాం. మనకి చుట్టుపక్కల కండరాలు తెగినాయంటే వెంటనే ఇమ్మీడియట్గా అడ్రస్ చేసే సర్జరీ చేస్తాం ఆ లిగమెంట్ని రిపేర్ చేయడానికి. ఇంటర్నల్గా ఏసీఎల్ పీసీఎల్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఒక 2-3 వారాలు వెయిట్ చేసి ఇన్స్టెబిలిటీ ఉంది, నడవడానికి ఇబ్బంది ఉందన్నప్పుడు ఆర్థోస్కోపీ పద్ధతి ద్వారా ఏసీఎల్ పీసీఎల్ రీకన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తామన్నమాట. సో ఈ నీ డిస్లొకేషన్స్ షోల్డర్ లాగా కాకుండా నీ డిస్లొకేషన్లో మేజర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎర్లీగా హాస్పిటల్కి రావడము, ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా అవసరం. సో ఏ డిస్లొకేషన్స్ అయినా ఎలా ఉన్నా కానీ ఒక ప్రాపర్ వేలో అప్రోచ్ అవుతే కనుక సో సర్జరీ ఎలా ప్లాన్ చేయాలి, ఏ లిగమెంట్ ఎలా రిపేర్ చేయాలి, ఒకవేళ ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటే ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అప్లికేషన్ ఎంతవరకు పెట్టాలి, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎర్లీగా అప్రోచ్ అయితే కనుక ట్రీట్మెంట్ ప్రోటోకాల్తో తొందరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.